ముఖ్యంగా ఈ మనకు ఈ మల్కాజ్గిరి జోన్లో ఒక 2 ముఖ్యమైనవి ఉంటాయి. మల్కాజ్గిరి మహంకాళి టెంపుల్ ప్లస్ ఇక్కడ ఈ సఫీల్గూడ ఈ టెంపుల్కు చాలామంది భక్తులు వస్తారు. దాదాపు 50,000 మంది వస్తారు. జనరల్గా 2 గంటల వరకే అయిపోతుంది అనుకున్నారు, ఇంకా కూడా వస్తున్నారు. రాత్రి 3:30 నుండి స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున భక్తులు తమ బోనాలు మొక్కులు చెల్లించుకుంటారు, కొత్త కొత్త కోరికలు కోరుకుంటారు. దీనికి సంబంధించి ఇలాగే మా మా డివిజన్లో 93 టెంపుల్ ఉన్నాయి. మొత్తం 5 పోలీస్ స్టేషన్ల లిమిట్లో 93 టెంపుల్లలో కూడా పూజలు మొక్కులు అనేటి బోనాలు తీయడం జరుగుతున్నది భక్తులందరూ. ముఖ్యంగా ఇలాంటి జాతరలో ప్రతి సంవత్సరము భక్తి పెరిగిపోతుంది. అందరూ మొక్కులు చెల్లించుకుంటున్నారు, వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతున్నాయని చెప్పి మేము అనుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళకు ఆ కోరికలు నెరవేరాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా దీనికి బందోబస్తు అనేది కూడా మా గౌరవ సిపి సారు మరియు మా డీసీపీ మేడం ఆదేశాల మేరకు ఈ టెంపుల్స్కి ఇప్పుడు దాదాపు ఈ టెంపుల్కి సంబంధించి ఒక 100 మంది సిబ్బందిని వేసినాము. అలాగే 3 టెంపుల్ 5 టెంపుల్ ఈ చాలా గల్లీలలో అన్ని టెంపుల్స్ ఉన్నాయి. వాటికి కూడా బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులు బంగారం వేసుకొని వస్తుంటారు, ఇళ్ళలో తాళం పెట్టి వస్తుంటారు. అలాగే చైన్ స్నాచింగ్స్ అనేటివి కూడా జరగకుండా ఉండడానికి క్రైమ్ టీంలు అనేటివి కూడా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మేము వేయడం జరిగింది. అలాగే పెట్రోలింగ్లను కూడా ముమ్మరం చేసినాము. ఏ విధమైన సంఘటన జరగకుండా ఉండడానికి నిన్న ఉదయం నుండే మా సిపి గారు మానిటర్ చేస్తున్నారు. ఆ సిపి గారు డీసీపీ గారి ఆధ్వర్యంలో మేము ఈ బందోబస్తు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఏఆర్ సిబ్బందిని కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా ఈ రోడ్డు ఏదైతే ఉన్నదో అది హెవీ ట్రాఫిక్ రోడ్డు అయినా కూడా సిస్టమేటిక్గా మా ట్రాఫిక్ సిబ్బంది కూడా ఇందులో మా బందోబస్తులో పాల్పంచుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ ఇది మోనాలు అయిపోయిన తర్వాత ఆ తొట్టె మరియు పలారం బండి ఇది కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి కూడా వాటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా బందోబస్తులు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది.